వెల్కమ్ టు 99 టీవీ. నేను రామనాయుడు. ఉగ్ర దాడులు, బాంబ్ బ్లాస్ట్లు, ఈ పేర్లు వింటేనే నిద్రలో కూడా ఉలిక్కి పడిపోతున్నాం. ఎందుకంటే భారతదేశం మీద పాకిస్తాన్ లాంటి దేశాలు ఉగ్ర మూకల్ని పెంచి మన దేశం మీద వదలటం, వారు ఇక్కడ చొరబట్టం, బాంబ్ బ్లాస్టులు చేయటం, కాల్పులు జరపటం, భారత పౌరులను పొట్టన పెట్టుకోవటం, ఇలా అనేక సందర్భాల్లో జరుగుతూనే ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ దాడులు ఆగటం లేదు. పెహల్గామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ప్రస్తుతం అనేకమైనటువంటి దుర్ఘటనలు, సంఘటనలు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయితే హైదరాబాద్లో సైతం కూడా మరి 2013లో దిల్సుఖ్ నగర్లో బాంబు పేలులు జరిగినాయి. 2007లో మరి కోటిలో బాంబు పేలులు జరిగిన పరిస్థితి ఉంది. గోకుల్ చాట్లో బాంబు పేలులు జరిగిన పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదంతాలు. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు రహీం గారు. 2007లో మరి అప్పుడు గోకుల్ చాట్ బాంబు పేలినప్పుడు, కోటిలో బాంబు పేలుల్లో గాయపడి తన కంటిని పోగొట్టుకున్నటువంటి మరి బాధితులు రహీం గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రహీం గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బతకలేక బతుకుతున్నా మీ సోషల్ మీడియా వాళ్ళ రాగానే. అది కూడా మీరు ధైర్యం నూరిపోస్తాను. మాకు బ్రతకాలని ఉంది. కన్ను పోయింది, కనికరించండి అన్న గవర్నమెంట్కి కొద్దిగా కూడా జాలి రావట్లేదు. 2007లో జంట పేలుళ్ళు జరిగినాయి. అవును. కోటి, గోకుల్ చాట్, లుంబిని పార్క్. 2007లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అప్పుడు. అవును, రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన. మే 2007లో మక్కా మసీదులో జరిగింది. 14 మంది చనిపోయారు అక్కడ. కోటి, గోకుల్ చాట్ 33 మంది చనిపోయారు 2007 ఆగస్టు 25. లుంబిని పార్కు 2007లోనే 9 మంది చనిపోయారు. మొత్తం 42 మంది చనిపోయారు జంట పేలుళ్లలో. లుంబిని పార్క్, గోకుల్ చాట్. వీళ్ళకి చనిపోయిన వాళ్ళకి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అవును. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు ఎడ్యుకేషన్గా. వాళ్ళు బతుకుంటే అంతే సంపాదిస్తారు. ఈరోజు ఉంటే ఆ పిల్లలు, అమ్మాయిలు చనిపోయారు ఎంతోమంది. ప్రత్యూష అని బ్రాహ్మిన్స్ అమ్మాయి, నల్గొండ చౌరస్తా శర్మగారు అమ్మాయి చనిపోయింది పాపం. ఆయన చక్కగా తాత ఆడుకునేవాళ్ళు, మనవాళ్ళు అంతా ఉండేవాళ్ళు కదండి. ఎంత అన్యాయం అండి. పసికందుల్ని పొట్టను పెట్టుకున్నారండి. మొత్తం 4 చోట్ల. దిల్సుఖ్నగర్లో ఫిబ్రవరి 21 జరిగిందండి. అది 13వ సంవత్సరం రన్నింగ్ ఇది. మాది గోకుల్ చాట్, కోటిది 19 సంవత్సరాలు. హైదరాబాదు గడ్డ మర్చిపోలేని భయంకరమైనటువంటి బాంబు పేలుళ్ళు 2007 గోకుల్ చాట్, కోటి జంట పేలుళ్ళు. అప్పుడు మీరు గోకుల్ చాట్, లుంబిని పార్క్. 2013 దిల్సుఖ్ నగర్ 18 మంది చనిపోయారు అప్పుడు. ఆ రోజు అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడికి వెళ్ళారు? దేని కొరకు వెళ్ళారు? కోటి మీరు నివాసం ఎక్కడ ఉన్నారు అప్పుడు? మేము సైదాబాద్లో ఉండండి. నేటివ్. నేను అప్పుడు మా అమ్మాయి, చిన్న అమ్మాయి, నేను ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాం. లకడీ కపుల్ ఫంక్షన్కి వెళ్ళి. టైం ఎంత సార్ అప్పుడు సమయం? గోకుల్ చాట్ రాగానే 7:40 అయింది. ఓకే. ఎప్పుడు తినని అమ్మాయి, మా అమ్మాయి, చిన్న అమ్మాయి, నాకు ఐస్ క్రీమ్ కావాలి డాడీ అంది. అది పుట్టిందని నేను తినలేదు, బాగుంటుందంట గోకుల్ చాట్లో అంటే సరే ఆటోలో వస్తున్నాం మేము. ఆటో అక్కడ పెట్టినీరు, కొంత దూరంలో పోయి ముందు ఉంది. చాలా 10-15 నిమిషాలు అయిపోయింది. చూసింది, ఇంకా రావట్లేదు డాడీ. చిన్న సౌండ్ వచ్చిందంట, టైర్ పగిలినట్టు, ఏదో వెహికల్ టైరు, ఏదో ట్యూబ్ పగిలినట్టు. అమ్మాయిని అక్కడ నుంచి మీరు వెళ్ళారు ఐస్ క్రీమ్? అది ఆటోలో ఉంది కదా. అవును. చూసి టైర్ పగిలిన సౌండ్, 2 వీలర్ సౌండ్, ఏదో టైర్ పగిలిన సౌండ్ వస్తే చూసి 10-15 నిమిషాలు చూసి వస్తే మొత్తం ముక్కలు పడి ఉన్నాయి నా మీద. తల, కాళ్ళు, చేతులు, మాంసం ముద్దలు మొత్తం. నా షర్టు చూసి లాగింది. లాగుతుంటే చాలామంది మా అమ్మాయిని పట్టుకొని ఏడ్చిందంట. మా వాళ్ళు కొద్ది లాగొచ్చు కదా, మా డాడీ ఉన్నారు, నేను ఎక్కడ తీసుకెళ్ళాను నన్ను,
సీరియస్ కేసు తీసుకో, గాంధీ ఉస్మానియా ఎక్కడ తీసుకెళ్ళినా తీసుకోమన్నారు. చాలా సీరియస్, కంట్లో నుంచి బ్లడ్ పోయింది, ఇది కూడా ఊడిపోయింది, ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇగో ఇది బ్రెయిన్లో ముక్కలు వచ్చినాయి, ఈ కంట్లో ముక్కలు వచ్చినాయి, కింద నుంచి పై దాకా ఇంకా ముక్కలు పీసెస్ ఉన్నాయి, సన్నగా ఇంటికి లాగా ఉన్నాయి, చిన్న చిన్న 4 mm 2 mm పీసెస్. ఈ కన్ను అయితే పూర్తిగా పోయింది. ఇది 40,000 2 సంవత్సరానికి వేస్తుంది అలా వెళ్ళిపోసారి. ఎందుకు మాకు పాపం, ఏం నేరం చేశాం మేము? కన్ను పోయిందని సోషల్ మీడియా కానీ ఎవరైనా కానీ మాకు చాలా వరకు ధైర్యం నూరి పోస్తున్నారు. మేమున్నాం, మీరు బతకాలి అన్నట్టు. చాలామంది మంత్రులు కూడా కలిసాను నేను, కానీ ఎలాంటి వాళ్ళు నన్ను ఏమీ అడగలే. ఏమి కావాలి, శ్రీధరబాబుని కలిసిన, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని కలిసిన కానీ, సీతక్క గారిని కలిసిన, పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన, కలవని మంత్రులు అంటూ లేరండి. అందరినీ కలిసిన, సివి ఆనంద్ గారిని కలిసిన. సరే, ఆయన గవర్నమెంట్ ఆయన చాలా మంచి, వెరీ నైస్. సజ్జనార్ గారిని కలిసిన, బస్ పాస్ ఇచ్చిండ్రు కానీ ఫ్రీ బస్ పాస్, ఓన్లీ ఎక్స్ప్రెస్. నేను కోరుకునేది ఒకటి కనీసం డీలక్స్ అని ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అని నేను ఇంకా ఎంత చెప్పినా నేను తక్కువే. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఆ బాంబు పెట్టారు, మొన్న తీర్పు అన్నారు, మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడుపుతారు. మామూలు జనరల్ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్తారు, అవును, క్షమాభిక్ష అడుగుతారు, మామూలు అయిపోయింది. అది ఏం ఉండదండి, ఉండదు. సో మీకు న్యాయం జరగలేదు. అసలు న్యాయస్థానం ఎక్కడుందని, అసలు న్యాయస్థానం ఉందా? ఉంటే ఆ రోజే 18లోనే ఉరిశిక్ష అన్నారు వాళ్ళకి, గోకుల్ చాట్ వాళ్ళకి. అవును, 2018లోనే. ఇప్పుడు 7 సంవత్సరాల క్రితమే అన్నారు. ఎందుకు తీయట్లేదు ఉరిశిక్ష? న్యాయస్థానం ఉందా లేదా నాకు కావాలి. ఉంటే మొన్న కూడా దిల్సుఖ్నగర్లో బాంబ్ బ్లాస్ట్ అన్నారు. మరి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడుపుతారు. వాళ్ళని ఏం ఉండదండి, టైంపాస్ చేస్తారు. భయపడుతుంది గవర్నమెంట్ చాలా. పాకిస్తాన్ చూడండి ఏంటి పరిస్థితి, వాళ్ళు మన్ని కాలవటం ఏంటండి, ఎంత అన్యాయం అండి. హిందూ ముస్లిం భాయ్ అన్నారు. ఇక్కడ కులం వద్దు, మీరు ఏలు కోసుకుందాం, నేను ఏలు కోసుకుందాం, మీకేం పడుతుందో చూద్దాం, నాకేం పడుతుందో చూద్దాం, రేవంత్ రెడ్డి గారికి ఏం పడుతుందో చూద్దాం, మోడీ గారికి ఏం పడుతుందో చూద్దాం. అందరికి రక్తమే సార్ వచ్చేది, కులాలు చెప్పొద్దు ఇక్కడ. అవును, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ముస్లిము, మీరే బాధ్యతలు కదా, మీరే కన్ను పోగొట్టుకున్నారు. నేను ముస్లింనైనా హిందువుల్ని చాలా గౌరవిస్తా. అవును, హిందూ ముస్లిం భాయ్ అన్నారు, అంతా ఒకటే. ముస్లిం హిందూ అందరూ ఒకటే. చిన్న పిల్లల్ని పాడు చేస్తుంటారు. ఏం మనం పుట్టింది ఆడడానికా మొగోడికా అండి? భారత మాతకి పుట్టినాం మనం, అది చాలా రాంగ్. అది చిన్న పిల్లలు ఏం పాపం చేసిండ్రండి? సజ్జనార్ గారు శంషాబాద్లో 4 రేప్ చేస్తే ఒక అమ్మాయిని మరి కాల్ చేశారు, 2 రోజుల్లోనే కాల్ చేశారు. ఆఫీసర్ అంటే దట్స్ ఆల్, అట్టుండాలా ఇండియా, అది పద్ధతి. నానబెట్టి ఎన్ని రోజులు పెంచుతారండి? మినపప్ప ఇళ్ళు ఏంటి, ఉగ్రవాదుల్ని పెంచుకుంటూ పోతారు. ఎన్ని సంవత్సరాలు పెంచుతారండి? మళ్ళీ ఇది 5-10 సంవత్సరాలు పెండింగ్. నాకు వీడియోస్ వస్తుంటాయి. నాకు న్యాయం జరగలేదు. బాంబ్ బ్లాస్ట్ లో వాళ్ళకి ఉరిశిక్ష వల్ల వారికి బాధితులకు న్యాయం జరగల. ఇప్పుడు పెహల్గామాలో 26 మంది భారత పౌరుల్ని మతం ఎక్కువే ఉంటారు. అది తక్కువ అంచనా వేసిండ్రు, ఇంకా ఎక్కువే ఉంటారు పెహల్గామాలో. సో వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. సో వాళ్ళని పట్టుకొని తెచ్చినప్పటికీ కూడా మళ్ళీ జైల్లో ఉంచి మేపుతారు తిండి పెట్టి. ఇక్కడ కూడా 200 మంది ఉన్నారు. ఎక్కడ సార్? ఓల్డ్ సిటీలో పాకిస్తాన్ వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? 200 మంది ఉన్నారు. 200 మంది పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తానీయులు ఉన్నారు. సో వాళ్ళ వల్ల మన దేశానికి నష్టం జరుగుతుంది కదా? చాలా నష్టం జరుగుతుంది కదా. సో ఒక ముస్లింగా మీరేం చెప్తారు సార్ ఆ పాకిస్తాన్ వాళ్ళని కొట్టమని? ముస్లింలు ఇది పద్ధతి కాదు. మీరు మక్కా వెళ్తారు, మది నమాజ్ చదువుతారు, రోజాలు ఉంటారు, ఇదేనా పద్ధతి ముస్లింలు చేసేది? అన్నం తింటలేరా? ఇది అన్నం తినేవాళ్ళు చేసే పని కాదు, చేయొద్దిట్ట. అమాయకుల్ని బలి చేసుకుంటారు. మీకేమొస్తుంది అమాయకుల్ని బలి చేసుకుంటే? మీకు ఏ లాభం వస్తుంది? నేను పాకిస్తాన్లోనే అడుగుతున్నా, మీకు ఏం లక్షల కోట్లు వచ్చి పడుతున్నాయా? బిజినెస్ పెట్టుకున్నారా ఏంటిది?
ఒకటే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళని మొన్న దిల్షుక్ నగర్లో న్యాయస్థానం ఏమంది, వాళ్ళకి ఉరి శిక్ష అంది. మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్తారు, 5-10 సంవత్సరాలు గడుపుతారు, వాళ్ళకి ఎలాంటి ఉరి తీయరు. న్యాయస్థానం లేదు, నేను లేదు అంటున్నా. న్యాయస్థానం ఉంటే మొన్న మళ్ళీ ఒక వారంలోనే వాళ్ళని ఉరి తీసేవాళ్ళు. పోనీ ఇడిచిపెట్టండి, వాళ్ళ వ్యాపారం మళ్ళీ చేసుకుంటారా? వాళ్ళ బిజినెస్ ఎందుకు దెబ్బతీస్తారు మీరు బాంబులు పెట్టేవాళ్ళని? వాళ్ళు బిజినెస్ అండి అది, బాంబులు పెట్టి వాళ్ళని చంపటాలి, వాళ్ళ ప్రాణాలు కావాలి. వాళ్ళు చక్కటి బిజినెస్ని మీరు పాడు చేసింది గవర్నమెంట్, వాళ్ళు జైళ్ళలో పెట్టి బంధించారు. ఇప్పుడు మీకు ఆ రోజు బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు సార్? నా హాస్పిటల్ ఎక్కడ తీసుకెళ్ళినా సీరియస్ కేసు తీసుకోమన్నారు. ఇది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి హాస్పిటల్ యశోద మలక్పేటకు వచ్చి, నేను మీకు ఫైనాన్స్ సపోర్టు, డబుల్ బెడ్రూము మొత్తం నేను పెట్టుకుంటా అన్నారు రాజశేఖర రెడ్డి గారు. హామీ ఇచ్చారు. మీకు ఏమి ఇచ్చారు? ప్రభుత్వం ఏమన్నా నష్టపరిహారం ఇచ్చింది? 20,000 ఇచ్చారు. 20,000 అంతే, రాజశేఖర రెడ్డి గారే ఇచ్చారు. అవి కూడా ఇంకేమీ అందలేదు. ఇంకేమీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏం అందలేదు మీకు? ఏం అందలేదు. ట్రీట్మెంట్ గవర్నమెంటే చేయించింది, అప్పటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. సరే, మీకు నష్టపరిహారం ఇల్లు ఇస్తామన్నారు, ఏమి ఫైనాన్స్ సపోర్ట్ కూడా ఇస్తామన్నారు. నాకు హెల్త్ కార్డు ఒకటి లేదు, నాకేంటి ప్రతి ఒక్కరికి కావాలి. సో అయితే మీలాగా నాకు 40 లక్షలు ఖర్చు అయిందండి ఇప్పటి వరకు. మాట్లాడు, మీలాగా అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఎవ్వరికీ న్యాయం జరగల లేదు. సదా మంత్రులు కలిసినా మీకు న్యాయం జరగలేదు. చాలా మందిని కలిసింది, నేను ఏమిటి అని అడగలేదు. నన్ను పిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గారు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన, ఆయన ఆ బిస్కెట్ ప్యాకెట్ నా దరఖాస్తు ఇమ్మని చూస్తున్నారు. ఏమీ లేదు, న్యాయం జరగలేదు. సీతక్క గారికి కూడా సన్మానించిన, ఏమీ లేదు. శ్రీధర్ బాబుని కూడా సన్మానించిన, ఏమీ లేదు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని కూడా సన్మానించిన. ఐ లవ్ యూ కూడా అంట నేను, ఫస్ట్ అనేది డైలాగే నేను అది. ఏమీ లేదు. ఇంతమందిని కలిసిన, ఉత్తమ్ గారిని కలిసిన, భట్టి గారిని కలవలేదు. నాకు ఒకటే నేను చెప్పదలుచుంది, ఇప్పటి వరకు నాకు 40 లక్షలు అయినాయి. మా పిల్లలు ఇక చిన్న పార్లర్ అయి నడిపి, ఆడపిల్లలే పెంచుతున్నారు నన్ను. మీరే ఖర్చు పెట్టుకున్నారు సార్ డబ్బులు? మొత్తం నేనే పెట్టుకున్నా. నా మందులు చూడండి, ఇదిగో ఇంకా నేను తీసుకురాలేదు, నాకు ఇక తీసుకురాలేదు. ఈ రూపాయలు పైసే నేను తెచ్చింది, నేను వాడే మందు. అల్సర్, హెర్నియా, క్యాన్సర్, ఇది ఒకటి వచ్చేసి 4,000 షీటు. అదే 4,000 ఇస్తారు. పింఛన్ పెంచుతా అన్నారు, పెంచలేదు. డిసెంబర్లో 17 నెలలు అయింది. 2కి 4 చేస్తా అన్నారు, 4కి 6,000 చేస్తున్నారు. నేను కోరుకునేది ఒకటే అండి, 99 ఛానల్లో చెప్తున్నా, ఒకటే, నాయన దయవుంచి మీ ద్వారా అందరికీ పింఛన్లు పెంచేయాలి. ఒకటిను డబల్ బెడ్రూమ్లు ఎవరికి లేవండి, అద్దెళ్లలో ఉంటారు చాలామంది, వికలాంగులు ఉన్నారు. కనీసం 1,00,000కి 1,000 మందికి ఇవ్వండి, 1,00,000కు 1,000 మందికి ఇవ్వండి వికలాంగులు. 42 లక్షల మంది మేము మొత్తం. ఇది 4,000 రూపాయల షీటు. ఈ ట్యాబ్లెట్ చూడండి, ఇగో నేను వాడి 4,000 ఇస్తాను. ఎట్ట బతకాలి నేను? గవర్నమెంట్ పెంచుద్దా? మాకు కూడా దళిత అది పెట్టారు కేసీఆర్ గారు, ఏ బంధు అది? దళిత బంధు అని మాకు కూడా పెట్టండి. అది దివ్యాంగుల బంధు, ఏదో బంధు, వికలాంగుల బంధు. అవును, అంటే సరే, ఒక ఎపిసోడ్ మీరు నష్టపోయి ఉన్నారు అంటే నిర్లక్ష్యం అని అనాలో, లేకపోతే అంటే ఈ ఉగ్రవాదులు ఈ దేశంలో చొరబడి వారు చేసిన దమనకాండకే అన్యాయంగా మీరు కన్ను పోగొట్టుకున్నారు. మీరు శరీరంలో చాలా ఆ బాంబు బ్లాస్ట్ వల్ల అనేక వ్యాధులు బారిన పడ్డారు. సో దానికి ఖచ్చితంగా ముందు మీలాంటి వాళ్ళకు ముందు ఎవరెవరైతే ఆ బాధితులు ఉన్నారో మీకు ముందు న్యాయం జరగాలి ఫస్ట్ అనేది ఖచ్చితంగా ఎవరైనా. నా ఒకటి మధ్యలో వస్తున్నాను, మీకు కోపం రావద్దు. నాకు ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కడికి జరగాల. ప్రతి ఒక్కళ్ళ గురించి పోట్లాడుతున్నాను. ప్రతి సంవత్సరం మక్కా మజీద్, గోకుల్ చాట్, కోటి, లుమ్ని పార్క్, దిల్షునాల్లో బ్యానర్లు పెట్టి నేనే శ్రద్ధాంజలి చేసుకుంటా ప్రతి సంవత్సరం. అవునా? ప్రతి సంవత్సరం నేను ఆర్గనైజర్ని నేనే. నా యందు దయ ఉంచి 99 టీవీ వారు ఎలాగైనా
పూనుకొని 100 కాదు 1000 మిలియన్స్ డాలర్లలో మీరు పూనుకొని మేము అనుకున్నన్ని మాకు నెరవేర్చేలాగా మీరు హామీ ఇవ్వాలా. డబల్ లైన్ ఛానల్ మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నా. ఇంకోటి ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికంటే 42 లక్షల మంది మేము అందరికి ఇవ్వలేరు. మనం న్యాయంగా పోట్లాడాలి, పోట్లాడితే న్యాయంగా ఉండాలి. అది 42 మంది 21 రకాలు మేము అందరం 21 రకాల దివ్యాంగులం మేము. 21 కాలు పోయిన వాళ్ళు ఒకటి అంటారు, చెయ్యి పోయిన వాళ్ళు ఒకటి అంటారు. అలాగే 21 మంది మేము 21 దివ్యాంగులు. డబల్ బెడ్రూములు కొంతమందికి మంజూరు చేయాలి. హెల్త్ కార్డులు లేవు. నాకు లేకపోబట్టే కదా నాకు ఇంత అయింది. 40 లక్షలు అయినాయి. నేను ఎక్కడి నుంచి తేనండి? నేను చచ్చిపోవాలంటే సెకండ్ పట్టదు నాకు. నేను సావను. వద్దండి వద్దు. బతకాలి. నేను సావను గారు, ధైర్యంగా బతకాలి. ఒకటే జీవితం మనిషికి. నిజంగా ఇప్పుడు మీకు జరిగిన అన్యాయం, ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోకపోవటం, ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాల వల్లే కదా ఈ ఉగ్రమోకలు ఈ దేశంలోకి వచ్చి ఈ విధంగా దాడులు చేసి మీలాంటి వాళ్ళని ఈ విధంగా వికలాంగులు చేసి మార్చిన పరిస్థితి. ఇంతవరకు వాళ్ళకి శిక్ష పడలేదు. మరి మీకు ఆ బాధ, ఆవేదన ఉంటుంది. ఎందుకంటే అన్యాయంగా ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు, అన్యాయంగా మీ కన్ను పోయింది, అయినా వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు జైల్లో. చాలా. ఒకటే నేను చెప్పదలుచుకున్నది, ఒకటంటే ఒకటేంటి 4-5 రాత్రి 1 గంట వరకు చెప్పినా అసలు తక్కువే. ఇంత సీఎం గారి దృష్టికి వెళ్ళట్లేరా మా యొక్క గోడు? మా గోడు మేము కోట్లు అడగట్లేదు. మీ కళాకారులకు ఇచ్చారు, ₹1 ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా కళాకారులకి ₹1 ఇచ్చారు. 25,000 పింఛన్ ఇస్తారు. ఏం పాపం చేసినాం మేము? ఎందుకు మాకి శాపం? ఏం పాపం చేసినాం మేము? వాళ్ళని జైళ్ళల్లో పెట్టి పెంచుతున్నారు. 19 సంవత్సరాలు వస్తుంది. కోటి గోగుల్ చాటు, లుంబిని పార్క్ వాళ్ళని వాళ్ళ ₹1,00,00,000 ఖర్చు అయ్యేపాటికి వాళ్ళని పెట్టి తిండి పెట్టి మేపుతున్నారు కదా. మామూలు ఫుట్పాత్ భోజనం ₹100, ₹90 ఉంది. అవును. మరి 19 సంవత్సరాలు ఎంత ఏముంటుంది వాళ్ళకి? చాలా ఖర్చు. ఎందుకు పెంచుతున్నారు వాళ్ళని? ఏంటి వాళ్ళ వల్ల ఏంటి లాభం? ఏంటి గవర్నమెంట్కి? మేరా భారత్ మహాన్ హై అన్నారు, ఐ లవ్ యూ ఇండియా అంటున్నాం. ఎక్కడ లేదు కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. ఇలాంటి ఉగ్రమూకల్ని దొరికిన వెంటనే వారికి ఇమీడియట్గా వారికి శిక్ష పడే విధంగా మన న్యాయస్థానాలు రావాలి, రాజ్యాంగంలో సవరణలు జరగాలని అందరూ కోరుకుంటున్నారు రహీం గారు. అవును. ఇప్పుడు న్యాయస్థానం లేదు కదండి. న్యాయస్థానం ఉంటే ఇన్ని రోజులు పెంచరండి వాళ్ళని. ఒక్కటి అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ న్యాయస్థానం ఉంటే ఇన్ని రోజులు జైళ్ళలో పెట్టి పెంచరండి. బ్రహ్మనాయుడు గారు, మీకు దండం పెడుతున్నా, మీరు న్యాయస్థానం ఉందని చెప్పొద్దండి. చాలామంది అమాయకులు 110 మంది బలైపోయారు 4 బాంబు బ్లాస్టుల్లో. మక్కా మస్జిద్, కోటి, గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్లో 110 మంది నిన్నరాళ్ళు. 1000కి పైనే క్షతగాత్రులు ఉన్నారు. న్యాయస్థానం ఉంటే మాకు న్యాయం జరిగేది. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారండి. ఏమండి వాళ్ళు బతుకుంటే 5 లక్షలే సంపాదిస్తున్నారా? 5 లక్షలు సంపాదిస్తున్నారండి. మరి ఎంత ఘోరం అండి, ఎంత పాపం తగులుద్దండి. అంటే దుబాయ్, సౌదీ అటు చూడండి, రోడ్డు మీద ఏదైనా పడి ఉంటే తీస్తే కాల్ చేస్తారు తెలుసా? సౌదీలో మా తమ్ముడు చెప్పిండు, చనిపోయిండు మా తమ్ముడు, సౌదీలో ఉండడు. రోడ్డు మీద ఏది పడి ఉన్నా వాళ్ళు నమాజ్కు మరి ముస్లిమ్సే నమాజ్కి వెళ్ళేటప్పుడు షాపులు ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. షట్టలు దింపటం మళ్ళా ఉండదు వాళ్ళకి. ఎందుకింత పగ హిందువు మీద? ఎందుకింత పగ పాకిస్తాన్ వాళ్ళకి? ఇంకోటి, వీళ్ళని జైళ్ళల్లో పెట్టి ఎందుకు పెంచుతున్నారు? దీనికి గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా వాళ్ళని, హిందూ కానివ్వండి, మాలా కానీ, మాదిక్ కానివ్వండి, లంబాడీస్ కానివ్వండి, ఏ క్యాస్ట్, బ్రాహ్మిన్స్ కానివ్వండి, ఏ క్యాస్ట్ కానివ్వండి, ఎందుకు కాల్చి చంపుతున్నారు? ఏంటి వీళ్ళ మీద పగ? పోనీ ఏమైనా వస్తుందంటే ఏం రావట్లేదు, ప్రాణాలు పోతున్నాయి. అవును. శవాల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు చాలామంది. అమాయకులు బలైపోయినారు చాలామందిని. ఇప్పుడు ఎన్ని రోజుల దాకా ఇట్లా కాల్చుకుంటూ పోతారు. మోడీ గారు కూడా ఏం పట్టించుకుని పెద్ద ఏదో ఆయన ఎక్కడో టూర్లు అయ్యి మొన్న తిరిగి వచ్చిండ్రు, ఏంటో మరి ఇక అర్థం కావట్లేదు. మరి గవర్నమెంట్ మరి ఏం ఆడుకుంటుందో, ఎప్పుడు అమలు అయ్యిద్ది, ఇది ఎప్పుడు ఏంటి, ఈ పాకిస్తాన్ ఇండియా కూడా ఎప్పుడు ఇది అయ్యిద్ది తెలియట్లేదు.
ఇప్పుడు నేను ఒకటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని కోరుకుంటున్నా. అది 99 టీవీ ఛానల్ వాళ్ళే చేస్తారని మాకు భరోసా ఉంది. హెల్త్ కార్డు కావాలా, మెయిన్ ప్రతి ఒక్కరికి కావాలా. శర్మ గారు అమ్మాయి చనిపోయింది మలక్పేటలో, అది లేదు. సదాశివరెడ్డి మంచం మీద ఉంది, అతనికి పింఛన్ రావట్లేదు. చంద్రనాయక్కి కన్ను పోయింది, అతనికి కూడా పింఛన్ ఇవ్వట్లేదు. నాలాగానే కన్ను పోయింది అతనికి కూడా పింఛన్ ఇవ్వట్లేదు. పింఛన్ ఎవరికి ఇవ్వాలో చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తారు, బతికున్న వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇది గుడ్డి గవర్నమెంట్. ఖచ్చితంగా రహీం గారు మీరు ఏదైతే చెప్పారో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వాలు సరిగ్గా న్యాయం చేయలేదు, బతికున్న వాళ్ళని అసలు పట్టించుకునే పరిస్థితి లేదని, ఎవరెవరైతే ఈ హైదరాబాదు జంట బాంబు బ్లాస్ట్ కానీ, దిల్షుక్ నగర్ బాంబు బ్లాస్ట్ కానీ, అదేవిధంగా పెహల్గామాకు సంబంధించినటువంటి మరి ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలు దాదాపుగా అవకాశం ఉన్నంత వరకు వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా వారందరూ వాయిస్ని తీసుకొని మా 99 టీవీ వేదికగా ప్రభుత్వాలకి చేరవేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా మేము చేస్తాం. రహీం గారు, మాకు అవకాశం ఉన్నంత వరకు మీకోసం, ప్రత్యేకించి బాధితుల కోసం, అంటే బ్రతికున్న బాధితుల కోసం, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మనం తీసుకురాలేము, మరి ప్రభుత్వాలు అట్లీస్ట్ వారి కుటుంబాలకి ఎంతో కొంత ఆసరాగా ఉండాలని, బతికున్న వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని, ఎందుకంటే వికలాంగులుగా మారిపోయి జీవోత్సవాలుగా బతుకుతున్న వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు అండగా నిలబడి ఆసరా ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా మా 99 టీవీ వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎవరు ఎక్కడున్నారో వెతికి మరి వారి యొక్క వాయిస్ తీసుకొని ప్రభుత్వ పెద్దలకి చేరవేసే విధంగా మేమైతే ప్రయత్నం చేస్తాం. రహీం గారు, మాకు కూడా న్యాయం సరిగ్గా చూడండి. ఒకటి డబల్ బెడ్రూమ్, హెల్త్ కార్డు, ఫైనాన్స్ సపోర్ట్ కావాలా, కొద్దిగా బస్ పాసులు లాంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు, వెరీ నైస్, మంచి సీఎం. 6 గ్యారెంటీలను అమలు చేశారు. 1-2 చేయలేదు. పెళ్ళి చేసుకోం కదండి, అన్నీ కొనాలా, అన్నీ ఏంటి అది అంత మొత్తం కొనాలా, గోల్డ్ కొనాలా, బట్టలు కొనాలా, అన్నీ. ఇప్పుడు జనంలో ఎట్టుంది టాకు రేవంత్ రెడ్డి గారిది, ఆయన 6 గ్యారెంటీ అన్నాడు. విమర్శించొద్దు ఎవరిని, మీడియా వాళ్ళు కూడా, సోషల్ మీడియా కానీ ఎవరైనా విమర్శించొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీ అన్నారు, సరే 4 చేసిండ్రు, గ్యాసీ పడుతున్నాయి ఆడవాళ్ళవి. పింఛన్ ఒకటి చేయలేదు, కొన్ని చేయలేదు, అవి కూడా అవుతాయి. కానీ తొందరపడి విమర్శించొద్దు. నువ్వు అలాంటోడు ఇలాంటోడు అది ఇది, నీకు దమ్ము లేకనే నువ్వు విమర్శిస్తున్నావు. ఒక్కళ్ళని తిట్టొద్దు. ఏలెత్తి చూపెట్టేటప్పుడు మనకి ఎన్ని చూపెడుతున్నాయి. అవును, అది గుర్తుంచుకోవాలి ఎవరైనా నాయకులు. ఇది కూడా వ్యాపారం చేస్తున్నారండి. ఇది నాయకులు ఒక 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 1,00,000 కోట్లు సంపాదించుకుంటారు. దట్స్ ఆల్. ఇది కూడా రాజకీయం కూడా వ్యాపారం. రైట్. ఏదేమైనప్పటికీ మీకు న్యాయం జరిగేలాగా మేమైతే పోరాటం చేస్తాం. రహీం గారు, ధన్యవాదాలు. రహీం గారు, నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్.